హుస్నాబాద్ పట్టణంలో మరకతలింగేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామికి, పొట్లపల్లిలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. శివరాత్రి పర్వదినాన స్వయంభు రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్నాబాద్ లో ఉన్నటువంటి దేవాలయంలో సర్వేజన సుఖినోభవంతు, అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించానని, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వాలని పొట్లపల్లి రాజరాజేశ్వరి స్వామిని వేడుకున్నానని, ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చి భక్తుడిగా నన్ను ఆశీర్వదించమని స్వామివారిని వేడుకున్నా అన్నారు. చాలా సంవత్సరాల నుండి పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు హుస్నాబాద్ లో అనేక శివాలయాలు దర్శించుకుంటున్నా అని మంత్రి అన్నారు. స్వయంభు రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్నాబాద్లో ఉన్నటువంటి ఈ దేవాలయం నుండి సర్వేజన సుఖినోభవం అందరూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకున్నాం. రాబోయే కాలంలో మంచి వర్షాలు, రైతుల సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా నాకు బలాన్ని ఇవ్వమని, ఈ పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని విశ్వసించి ప్రతి శివరాత్రికి బట్టలు తెచ్చే భక్తుడిగా నన్ను ఆశీర్వదించమని సందర్భంగా వేడుకున్నాను. తప్పకుండా నా బాధ్యత. నేను చాలా సంవత్సరాల నుంచి పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు, హుస్నాబాద్లోని అనేక శివాలయాలకు ప్రతి శివరాత్రికి వస్తా. ఈరోజు కూడా దాదాపు 10-15 శివాలయాలను దర్శనం చేసుకున్నాం. నియోజకవర్గంలో 70 శివాలయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా 70 శివాలయాలకు సంబంధించి భవిష్యత్తులో అన్ని రకాలుగా మినిమం ఫెసిలిటీస్ కలిగే విధంగా భక్తులకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత భక్తులందరినీ కూడా చల్లగా దీవించమని ఆ శివుణ్ణి కోరుకుంటూ, మరి సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలి, మేము ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా మన ప్రభుత్వానికి బలం ఇవ్వాలని ఆ మహాశివుణ్ణి పాలాభిషేకంతో పంచామృతాలతో అభిషేకం చేసి వేడుకుంటాను. తప్పకుండా మరి రాత్రి లింగోద్భవ పూజలో కూడా అదే కోరుకోబోతున్నాం. వేములవాడల మంచి ఆర్భాటంగా అనేక పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పాలు, పంచామృతాలతో సహా జరిగేటువంటి ఒక లింగోద్భవ పూజ, అద్భుతంగా జరిగేటువంటి పూజ లోపల గత 20 సంవత్సరాలుగా పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తూ ఉన్నాడు. ఈసారి పట్టు వస్త్రాలు ప్రభుత్వం నుంచి తీసుకుపోయి అప్పచెప్పాం. తప్పకుండా సాయంత్రం ఆ పూజల ద్వారా మరొక్కసారి అందరూ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఓం నమః శివాయ.